బెట్టింగ్ యాప్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలి అంటూ క్వాష్ పిటిషన్ వేసింది విష్ణుప్రియ. ఆ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. విష్ణుప్రియను ఇప్పటికే ఓసారి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. నేడు కూడా ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలి అంటూ క్వాష్ పిటిషన్ వేసింది విష్ణుప్రియ. ఆ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. విష్ణుప్రియను ఇప్పటికే ఓసారి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. నేడు కూడా ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ సమయంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిరణ్ ఉన్నారు ఫోన్ లైన్లో. కిరణ్, విష్ణుప్రియ తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లలో క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. అలాగే ఈరోజు విచారణ ఉంది పోలీస్ స్టేషన్లో. విష్ణుప్రియకి విచారణకు ఏమైనా హాజరయ్యే అవకాశం ఉందా? రఫీ, బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ వేగవంతం అవడం ప్రస్తుతం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ లో ఈ రోజు మరోసారి కూడా పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది విష్ణుప్రియ. సో ఈ నెల 20వ తారీఖున పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరైనప్పుడు పోలీసులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్స్, ఆర్థిక లావాదేవీల పైన విష్ణుప్రియను అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో ఈ రోజు 2వ రోజు కూడా మరోసారి పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ విష్ణుప్రియ మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. తన 2 ఎఫ్ఐఆర్లను కూడా క్వాష్ చేయాలని హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరగబోతోంది. సో విచారణ చేసిన క్రమంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న కోర్టు అనే మాత్రం ప్రస్తుతం ఒక చర్చ అయితే దీనికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి హైకోర్టులో వచ్చే తీర్పును బేస్ చేసుకుని విష్ణుప్రియ పంజగుట్ట పోలీసుల ఎదుట హాజరవుతుందా లేదని మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. సో నాట్ టు అరెస్ట్ ఇస్తుందా కోర్టు, లేదంటే కేవలం విచారణకు సహకరించమని ఉంటుందని మాత్రం విచారణ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కావచ్చు, అలాగే విష్ణుప్రియ అడ్వకేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.